రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రతిపక్ష రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుందని చెప్పాలి. గతంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సవాలుకి ఇప్పుడు సై అంటూ కేటీఆర్ ముందుకు వచ్చారు. మీ అందరికి గుర్తుందో లేదో, గత 4 రోజుల క్రితం మల్లికార్జున ఖర్గే ఇక్కడ సభాముఖంగా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రైతులను ఉద్దేశించి అందరూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత దానికి సైగా కేటీఆర్ ఏం చెప్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం. చివరి గింజ వరకు కొనడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం. ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పిండి, నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుంది కదండి. వరి వేస్తే ఉరి అన్న వాళ్ళకి ఇప్పుడు ధీటుగా సమాధానం చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వరి పంట వేసుకున్న వాళ్ళందరికీ భారీ నష్టం కలిగేది, అసలు పంటలు పండించే రైతులందరికీ కూడా నష్టం కలిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అంటున్నారు. ఆఖరి గింజ కూడా కొనడానికి మేము ఉన్నాము, పైగా 500 రూపాయలు బోనస్ కూడా ఎక్కువగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక ఓవరాల్ గా మా ప్రభుత్వం రైతులకి అండగా నిలబడ్డమే తప్ప ఏనాడు కూడా అన్యాయం చేయలేదు. కానీ మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షాలు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు. సో ఇప్పుడు ముందుగా చెప్తున్నాను ఏంటంటే, ఖచ్చితంగా రైతులకి అండగా నిలబడింది మేము కాదా అవునా అని తేల్చి చెప్పడానికి సవాల్ అయితే వేస్తున్నాము. ఢిల్లీ నుంచి మోడీ వస్తాడా, లేదా గల్లీ నుంచి కేడీ వస్తాడా, మీ ఇష్టం, ఎవరైనా రండి. అటు కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, ఇంకెవరైనా వస్తారా పర్వాలేదు, నేను సై అంటే సై సవాల్కి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే 6 సవాల్ విసిరారు. ఇక దానికి ఈ రోజు కేటీఆర్ గారు ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో మీడియా ముఖంగా కూడా అందరికీ కూడా ఒక నోట్ ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా నిన్న బీఆర్ఎస్ భవన్ లో కూడా తను చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకరు మనం చూస్తున్నట్లయితే, టైం నీదే, ప్లేస్ నీదే, ఎక్కడైనా పర్వాలేదు, నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో నీ వరకు కేసీఆర్ అవసరం లేదు, నేనే వస్తా అన్నట్టు కూడా ఆ సవాల్కి సై అంటున్నారు కేటీఆర్. మరి ఈ ఇద్దరు మాటలో యుద్ధం చూస్తున్నట్లయితే తారస్థాయికి అయితే చేరుకునే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ లో లేనట్టు కూడా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముందుగానే ఇది ప్రీ ప్లాన్డ్ సమావేశం కాదు కాబట్టి
సో ముందుగా ఉన్నటువంటి తన స్కెడ్యూల్ ప్రకారం తను ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇప్పుడు సీఎం లేనందున, మరి సీఎం రానందున ఇప్పుడు కేటీఆర్ ఇంకొక మార్గం కూడా చెప్తున్నారు, మీరే రానక్కర్లేదు, మరి ఉప ముఖ్యమంత్రి వస్తారా, లేకపోతే డిప్యూటీ సీఎం గానీ, లేదంటే ఇంకేం మంత్రులైనా, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు అయినా ఎవరు వచ్చినా పర్వాలేదు, మేమైతే సవాల్కు రెడీ. సో ప్రెస్ క్లబ్ లో ఇది న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ మేము పెట్టింది కాదు. ఎలాగో అసెంబ్లీలో మాకు చర్చకి మీరు సిద్ధంగా రావట్లేదు, మాకు మైక్ ఇస్తలేరు, మాకు మాట్లాడడానికి ఇవ్వట్లేదు. సో ప్రెస్ క్లబ్ లో మాకు ఛాన్స్ ఉంది కాబట్టి మేము రెడీగా ఉన్నాము, ప్రెస్ క్లబ్ కి రండి, మీలో ఎవరు వచ్చినా కానీ మీరు ఇచ్చిన సవాల్కి మేము సిద్ధంగా ఉంటున్నాం. రైతులకి ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారో మీరా మేమా అన్నట్టుగా మనం మాట్లాడుకుందాం, డిబేట్ కి నేను సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే అటు మోదీ ప్రభుత్వం కూడా రైతులకి ఏం న్యాయం చేసిందంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ప్రతిరోజు మేము న్యాయం చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. దాదాపుగా 9వ రోజే మేము అకౌంట్ లో రైతు భరోసా అమౌంట్ కూడా వేసేసాము. దాదాపుగా 9,000 కోట్ల అమౌంట్ ని అయితే మేము ఇచ్చేసాము. సో కేవలం 1.45 లక్షల మందికి మాత్రమే అకౌంట్ లో ఇంకా రాలేదు, వాళ్ళ వెరిఫికేషన్ అవుతుంది. కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కేవలం 9 రోజులనే మేము వేయడం జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు రైతు బంధు చొప్పున ప్రతి ఒక్కరికి చాలా డబ్బులు ఇచ్చాము, వాళ్ళు రైతు బంధు ఎగ్గొట్టేశారు. కానీ మేము రైతు బంధు చొప్పున ఎన్ని డబ్బులు ఇచ్చామో, ఎంత మందికి సహాయం చేసాం మాకు తెలుసు అన్నట్టు ఇటు బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా చెప్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో బీఆర్ఎస్ తో కూడా పనిచేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా తను పనిచేస్తున్నాడు కాబట్టి తనకి పూర్తిగా తెలుసు రైతులకు ఏ విధంగా మేము న్యాయం చేస్తున్న విషయం అన్ని తనకే తెలుసు, తను వచ్చి మాట్లాడితేనే బాగుంటుందంటూ కేటీఆర్ అయితే చెప్తున్నారు. అయితే ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మరి ఇందులో బీజేపీ ఎందుకు సైలెంట్ ఉందనే విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కిసాన్ పథకాన్ని అయితే రైతులకు అయితే అందజేస్తుంది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం ప్రెస్ క్లబ్ లో ఏదైతే ఉందో, ఈ రోజు మరి ఈ సవాల్కి బీజేపీ నుంచి ఎవరైనా వస్తారా అనేది కూడా తెలియాలి. ఎలాగో సీఎం ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో సీఎం ఎలాగో రారు, మరి ఇక్కడ వాళ్ళకి సంబంధించి డిప్యూటీ సీఎం గానీ లేదంటే ఇంకెవరైనా మంత్రులు గానీ వెళ్ళి హాజరవుతారా, లేకపోతే కేటీఆర్ ఇప్పుడు దారిలో ఉన్నారు కాబట్టి మరి కేటీఆర్ ను కూడా రాణిస్తారా రానివ్వరనే పరిస్థితి అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడంతా కూడా గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే నెలకొంది, ఏం జరగబోతుంది నువ్వా నేనా అన్నట్టుగా పోటీగా డిబేట్ కి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు కేటీఆర్. కానీ రావడానికి ఎవరున్నారు అక్కడ నుంచి విషయం కూడా తెలియదు. పైగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు, పోలీసులంతా కూడా అక్కడ మొత్తం కూడా కాపలా కాసి వాళ్ళందరినీ కూడా ఆపడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడు కేటీఆర్ ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అక్కడే బీఆర్ఎస్ భవన్ నుంచి అయితే అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి మీడియా ముఖంగా అయితే సాయి సవాల్ అన్నట్టు కూడా సమాధానం ఇచ్చారు. నేనైతే రెడీగా ఉన్నాను, ప్లేస్ నీదే, సమయం నీదే, ఎప్పుడైనా పర్లే మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. నీ సొంత ఊరైన కొడంగల్ అయినా మేము వస్తాం, లేదంటే మా సొంత ఊరైనా మేమేమైనా సిద్ధంగా ఉంటాం, లేదంటే సిద్దిపేట అయినా పర్వాలేదు, లేదా హైదరాబాద్ అయినా పర్వాలేదు, లేదంటే వ్యవసాయాలు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామైనా కూడా పర్వాలేదు అన్నట్టు కేటీఆర్ అయితే చెప్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేశారు. ఎలాగో కనీసం మీరే ఇప్పుడు సవాల్కి సిద్ధంగా ఉన్నారంటున్నారు కాబట్టి మరి ఆ సవాల్కి సాయి సవాల్గా మేము కూడా రెడీగా ఉన్నాము, రండి కూర్చొని మాట్లాడదాం అన్నట్టు కేటీఆర్ చెప్తున్నారు. దానికోసమే ఇప్పుడు ప్రెస్ క్లబ్ కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాన్వాయ్లు అన్ని కూడా ఆల్రెడీ ముందుగానే బయలుదేరారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా అన్ని కూడా సక్రమంగా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ మరి కేటీఆర్ వెళ్ళడానికి వీలవుతుందా లేదా అనే విషయం కూడా తెలియదు. ఎలాగో సీఎం లేడు కాబట్టి మరి వెళ్ళినా కూడా అనవసరమే అన్నట్టు పోలీసులు ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మాకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా ఇటుపోతే బీజేపీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడట్లేదు, అందరు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. మరి ఈ చర్చలో బీజేపీ పాల్గొంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి విసిన సవాల్కి సాయి సవాల్ అన్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సమాధానం ఇచ్చారు. కానీ బీజేపీ నుంచి మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఆల్రెడీ ఆ సమావేశంలో మోడీని కూడా ప్రస్తావించారు, మోడీకి కూడా సవాల్ విసిరారు. మరి మోడీకి సవాల్ విసినప్పుడు బీజేపీ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడాలి కదా, మరి ఎందుకు ఎవరు మాట్లాడలేని ప్రశ్న కూడా ఇక్కడ మొదలవుతుంది. మరి రైతులకు పట్టించుకోకుండా బీజేపీ ఉందా అనే విషయం కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. మరి ఈ సవాల్కి సంబంధించి ఎవరు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటనేది కూడా ఇంకా ఇప్పుడు నెలకొన్నటువంటి ఉత్కంఠ పరిస్థితి. చూద్దాం, ఇంకా కాసేపు టైం మాత్రమే ఉంది. ఈ కాసేపట్లో ఏం జరుగుతుంది ఏంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి సీఎం టుడే.